సూపర్ ఓవర్లో హర్షదీప్ ఫస్ట్ బాల్ వికెట్ తీసుకున్నాడు. సెకండ్ బాల్ సింగిల్ తీశారు. థర్డ్ బాల్ బీట్ అయ్యింది, అంటే బంతి కీపర్ చేతిలోకి వెళ్ళిపోయింది, పరుగులేమీ రాలేదు, డాట్ బాల్ కింద అయ్యింది. ఫోర్త్ బాల్ వైడ్ ప్రకటించాడు ఎంపైర్. అగైన్ మళ్ళీ ఫోర్త్ బాల్ చేస్తున్నప్పుడు మళ్ళీ బంతి బీట్ అయ్యింది, కీపర్ చేతికి బంతి వెళ్ళిన తర్వాత పరుగు తీసే ప్రయత్నం చేశాడు బ్యాట్స్మెన్. ఆ టైంలో కీపర్ వికెట్లను గిరాటేశాడు. సో దాంతో అటు మెయిన్ ఎంపైర్ ఇటు లెగ్ ఎంపైర్ ఇద్దరు కూడా అవుట్ డిక్లేర్ చేశారు. సో ఇన్నింగ్స్ అయిపోయింది అనుకున్నారు. కానీ సర్ప్రైజింగ్లీ బిగ్ స్క్రీన్ మీద డెసిషన్ పెండింగ్ అని వచ్చింది అండ్ థర్డ్ ఎంపైర్ నాట్అవుట్గా డిక్లేర్ చేశాడు. ఎవరికీ అర్థం కాలేదు, ఇదేంటి ఇంత క్లియర్ రన్అట్ని, థర్డ్ ఎంపైర్ చూడాల్సిన అవసరం లేని రన్అట్ని నాట్అవుట్గా ఎందుకు ప్రకటించారు అని. ఇన్ఫ్యాక్ట్ ప్రేక్షకులకే కాదు, టీవీ చూస్తున్న ప్రేక్షకులకే కాదు, టీమిండియా మెంబర్స్ కూడా అర్థం కాలేదు ఏం జరిగిందనేది. సో ఈవెన్ కెప్టెన్ సైతం మెయిన్ ఎంపైర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు ఏం జరిగింది అని చెప్పి. హర్షదీప్ యాక్చువల్గా దాన్ని కార్డ్ బిహైండ్ కోసం అప్లై చేశాడు. మెయిన్ ఎంపైర్ కార్డ్ బిహైండ్కి అవుట్ ఇచ్చాడు. బై ద టైం ఏం జరిగిందంటే కీపర్ సంజు శాంసన్ దాన్ని అందిపుచ్చుకొని వికెట్లను గిరాట వేశాడు రన్అట్ చేసే ప్రయత్నంలో భాగంగా. లెగ్ ఎంపైర్ రన్అట్ ఇచ్చాడు. బై ద టైం మెయిన్ ఎంపైర్ ఆల్రెడీ అవుట్ డిక్లేర్ చేశాడు, దాన్ని కార్డ్ బిహైండ్ కింద. సో దాంతో ఏమైంది, ఒకవేళ కార్డ్ బిహైండ్ కాదు అని చెప్పి థర్డ్ ఎంపైర్ డెసిషన్లో తెలిసినా సరే రన్అట్ ఉంది కదా, రన్అట్ ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేదంటే ఎంపైర్ ఎప్పుడైతే దాన్ని అవుట్గా ప్రకటించాడో, అలాగే బ్యాట్స్మెన్ ఎప్పుడైతే దాన్ని డిఆర్ఎస్ కోసం వెళ్ళాడో బై ద టైం బాల్ డెడ్ అయిపోయినట్టు కన్సిడర్ అవుతుంది. విచ్ మీన్స్ ఆ తర్వాత రన్అట్ చేసినా అది రన్అట్ పరిధిలోకి రాదు, అలాగే లెగ్ ఎంపైర్ ఇచ్చిన డెసిషన్ కూడా వ్యాలిడ్ కాదు. సో ఇక్కడ నిన్న జరిగింది అది. అయితే ఎవరి మిస్టేక్ ఇది? ఓకే కార్డ్ బిహైండ్ కాదు, కానీ రన్అట్ చేశాడు, రన్అట్ ఇవ్వాలి కదా, ఇవ్వాలి. కానీ బై ద టైం బాల్ డెడ్ అయిపోయింది కాబట్టి ఇక రన్అట్ కాదు. ఇది క్రికెట్ బుక్లో ఉన్నదే. కానీ ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే మెయిన్ ఎంపైర్ చేసింది. సమ్ టైమ్స్ మనం ఎల్బిడబ్ల్యూకి అప్పీల్ చేస్తే ఎంపైర్ 5 సెకండ్లు 10 సెకండ్ల తర్వాత కూడా డెసిషన్ ఇస్తాడు. బాల్ డెడ్ అయిన తర్వాత ఆరు పరుగు తీసిన తర్వాత వాట్ ఎవర్. కార్డ్ బిహైండ్కి ఎంత టైం పడుతుంది? కార్డ్ బిహైండ్ నుంచి ఒకవేళ అది కాకపోయినా ఆ కీపర్ రియాక్ట్ అయ్యి స్టంప్ అవుట్ చేసే ప్రయత్నం, ఆ రన్అట్ చేసే ప్రయత్నం చేయడానికి ఎంత టైం పడుతుంది? ఆ సమయం కూడా మెయిన్ ఎంపైర్ ఓపిక పట్టకుండా హర్షదీప్ అప్పీల్కి అవుట్ కింద డిక్లేర్ చేశాడు. సో అక్కడ బాల్ డెడ్ అయిపోవడం కారణంగా ఆ రన్అట్ వ్యాలిడ్ కాలేదు. సో ఇక్కడ మెయిన్ ఎంపైర్ ఏం చేయాలి, కనీసం ఒక 3-4 సెకండ్స్ వెయిట్ చేసి ఉండాల్సింది ఆ అప్పీల్కి అవుట్ ప్రకటించడానికి. కానీ అలా కాకుండా ఇమ్మీడియట్గా ప్రకటించేసరికి బై ద టైం నిజానికి రన్అట్ కూడా అయిపోయింది. కానీ ఆ రన్అట్ని ఇటు హర్షదీప్ కానీ ఇటు మెయిన్ ఎంపైర్ కానీ ఇద్దరు చూడలేదు. వీళ్ళిద్దరు యాక్షన్ని లెగ్ ఎంపైర్ చూడలేదు. కాబట్టి లెగ్ ఎంపైర్ అవుట్గా ప్రకటించేసింది వ్యాలిడ్ అవ్వలేదు, అలాగే మెయిన్ ఎంపైర్ అవుట్ ప్రకటించేశాడు కాబట్టి ఇమ్మీడియట్గా బాల్ డెడ్ అయిపోయినట్టుగా కన్సిడర్ అయ్యింది. సో అది జరిగింది.